హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో రేపటి రోజున జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏ జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు, ఏ అర్హతల వాళ్ళు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు అనే వివరాలన్నీ తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 2 మెయిన్స్, కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొనేసి కేవలం 399 రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో జాబ్ మేళాలు అయితే రేపటి రోజున నిర్వహిస్తున్నారండి. ఆ 3 జిల్లాల వివరాలు అయితే ఒకసారి చూద్దాం. అనంతపురం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, ఈ 3 జిల్లాల్లో జాబ్ మేళాలు అయితే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మొత్తం 3 ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోందండి. మిగతా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతిరోజు ఇట్లా జాబ్ మేళాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే, అనంతపురం జిల్లాలోని ఇక్కడ అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రాయదుర్గంలో జాబ్ మేళ అయితే ఉందండి. 3 ప్రాంతాల్లో ఉన్నాయి, అనంతపురం టౌన్లో కూడా ఉన్నాయి, చెప్తాను అవి కూడా. ఫస్ట్ వచ్చేసి రాయదుర్గంలో వచ్చేసిన రాయదుర్గం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాబ్ మేళాలు అయితే రేపటి రోజున నిర్వహిస్తున్నారు. జాబ్ మేళాకి హాజరయ్యే అభ్యర్థులు వచ్చేస్తున్నారు. మీరు naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వాళ్ళే జాబ్ మేళాలో పాల్గొనాల్సి ఉంటుంది. మీరు జాబ్ మేళాకి వెళ్ళిన తర్వాతైనా అప్పటికప్పుడైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇక్కడ ఈ రాయదుర్గంలో నిర్వహించే జాబ్ మేళాలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే దానికి అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ రాయదుర్గంలో జరిగే జాబ్ మేళాలో కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనవచ్చు. శాలరీ కూడా 18 నుంచి 30,000 వరకు శాలరీ అయితే ఉండే జాబ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 3 కంపెనీల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇది రాయదుర్గానికి సంబంధించి పాలిటెక్నికల్ కాలేజ్లో. తర్వాత అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో అనమాట, ఉరవకొండ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా, ఉరవకొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాబ్ మేళ అయితే ఉందండి. ఈ ఉరవకొండలో ఉన్నటువంటి జాబ్ మేళకు కూడా ఇంటర్మీడియట్, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఈ ఉరవకొండలో జరిగే జాబ్ మేళకు వచ్చేసి మహిళా అభ్యర్థులు కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే ఇచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే అనంతపురం జిల్లాలోనే అండి, అనంతపురం పట్టణంలో నలంద డిగ్రీ కాలేజ్లో అనమాట జాబ్ మేళా ఉంది. నలంద డిగ్రీ కాలేజ్ నియర్ రామ్నగర్ ఫ్లైఓవర్, మారుతినగర్, అనంతపురం. ఈ అనంతపురంలోనే జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ అనంతపురంలో జరిగే జాబ్ మేళకు మాత్రం ఇంటర్, డిగ్రీ అర్హతల వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వివరాలన్నీ మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మహిళా అభ్యర్థులకి అవకాశాలు ఉన్నాయి, మేల్ క్యాండిడేట్స్కి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ ఒకసారి చదువుకొనేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేసి జాబ్ మేళాకి హాజరు కావచ్చు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే, శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసిందో ఇక్కడ చూడొచ్చు మీరు, డాక్టర్ కనితీస్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, పలాస, శ్రీకాకుళం. పలాసలో ఈ జాబ్ మేళ అయితే నిర్వహించడం జరుగుతుందండి. డాక్టర్ కనితీస్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, పలాస, శ్రీకాకుళం, ఈ ప్రాంతంలో జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్వహించే జాబ్ మేళాలు వచ్చేసిన ఐటీఐ, డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. కేవలం ఐటీఐ, డిగ్రీ అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనాల్సిందైతే ఉంటుందన్నమాట. డిగ్రీలో బీజెడ్సీ గ్రూప్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే పాల్గొనేదానికి అవకాశం అయితే
ఇచ్చారండి. ఒకసారి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు వివరాలు చదువుకునేసి జాబ్ మేళాకు పాల్గొనొచ్చు. జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఇచ్చారు. శాలరీ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 35 కాదండి, 18 నుంచి 26 సంవత్సరాల లోపు. ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ ఇది. 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్, నవంబర్ 13వ తారీఖున అనమాట. నవంబర్ 13వ తారీఖున ఈ జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అంటే రేపటి రోజు ఉదయం నుంచి జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా జాబ్ మేళా అయితే రేపటి రోజున నిర్వహించడం జరుగుతుందండి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇక్కడ అరకు వ్యాలీలో అనమాట. RITI కాలేజ్ అరకు వ్యాలీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ ప్రాంతంలో ఈ జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రాంతంలో నిర్వహించేటటువంటి జాబ్ మేళాకి 10th క్లాస్ నుంచి ఆ పైన విద్యార్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ITI అన్ని అర్హతల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అని చదువుకొనేసి ఈ జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటాను.